ఓం శ్రీ ఆది పరాశక్తినే నమః. దసరా, బతుకమ్మ చరిత్ర. పురాణ కాలంలో ఈ భూమండలంలో అనగా ప్రపంచంలో మహిషాసురుని బాధలు మిన్నంటిపోయాయి, ముఖ్యంగా స్త్రీలని హింసించేవాడు. అప్పుడు సప్తమహర్షుల సూచన మేరకు త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఆదిశక్తిని ఆరాధించగా దుర్గాదేవిగా అవతరించింది. అప్పుడు దుర్గామాతకు మహిషాసురునితో యుద్ధం ప్రారంభమయింది. భూమి, ఆకాశం, సముద్రం, భూమండలం అనగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో 9 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో సృష్టి కంపించిపోయినది. సూర్యుడు వెలుతురునివ్వడం ఆపేశాడు. చంద్రుడు కనిపించకుండా పోయాడు. అతి భయంకరమైన గాలి తుఫానులతో ఏకధాటిగా అగ్నిపిడుగులు ప్రపంచంలో ఎక్కడ చూసినా అగ్ని మంటలు విజృంభిస్తుండగా, దుర్గాదేవి వివిధ దేశాల నుండి మహిషాసురుడిని తరుముకుంటూ వస్తుండగా మహిషాసురుడు పారిపోతూ చివరికి పురాణ త్రిలింగ దేశమైన తెలంగాణలోని పంచపుటి అనే అరణ్య ప్రాంతంలోకి వచ్చాడు. అక్కడ జరిగిన చివరి యుద్ధంలో అష్టమినాడు మహిషాసురుడు మరణించాడు. అప్పుడు దుర్గామాత, నేను స్త్రీని కాదు, పురుషుడిని కాదు, మనిషిని కాదు, జంతువుని కాదు, పక్షిని కాదు, సరీసృపాన్ని కాదు, జలచరాన్ని కాదు, ఈ సృష్టిలో ఏ రూపాన్ని కాదు, కాని ఈ సృష్టిలోని ఏ రూపంతో కొలిచినా నేను ఆశీర్వదిస్తాను. నాకు పసుపు, కుంకుమ, గునుకపూలు, తంగేడుపూలు, సీతమ్మజడపూలు, మధ్య మాంసాలు కూడా ఇష్టమే, అన్ని కులాల వాళ్లూ నావాళ్లే అని చెప్పి మాయమైపోయింది. ఆ పురాణ కాలంలో ప్రపంచంలో అప్పుడు రాక్షసులకు తప్ప మనుషులకు ఎవ్వరికీ స్వేచ్ఛగా జీవించే అవకాశమే లేకుండా పోయింది. ముఖ్యంగా భారతదేశంలో బ్రతకడానికి అవకాశమే లేని పరిస్థితి ఉండేది. మహిషాసురుని మరణం తర్వాతనే అందరికీ స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఏర్పడింది. అందుకే అప్పటినుండి అన్ని కులాల స్త్రీలందరూ గునుకపూలు, తంగేడుపూలు, సీతమ్మజడపూలు పేర్చి బతుకమ్మ అని పేరు చెప్పి ఆడుతారు, పాడుతారు. మహిషాసురుడు మరణించగా మిగిలిన సామంతులైన చిన్న చిన్న రాక్షసుల భయం కారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ సమాచారం పూర్తిగా అందలేదు. అందుకు వారికి పండగ ఏ విధంగా చేసుకోవాలో తెలియక కేవలం దుర్గామాతని పూజిస్తారు, బతుకమ్మ ఆడరు. ప్రపంచ దేశాలలో మహిషాసురుడు మరణించాడనే వార్త తప్ప అతన్ని సంహరించిన దైవం ఏ రూపంలో ఉంటుందో, ఏ పేరుతో పిలవాలో ఏదీ తెలియలేదు. ఏ విధంగా పూజించాలి, పద్ధతులేంటి అనే సమాచారం ఏదీ ప్రపంచ దేశాలకు అందలేదు. చివరికి ఏ రూపంతోనైనా ఏ విధంగానైనా పూజించవచ్చు అనే సమాచారం ఒక్కటే ప్రపంచ దేశాలకు అందింది. అందుకే వారు వారికి తెలిసిన రూపాలలో, తెలిసిన విధంగా, తెలిసిన తేదీలో దేవతను ఆరాధిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో గుర్తు తెలియని విగ్రహాలు, ఆరాధనా మండపాలు, ఏ మతానికి సంబంధంలేని భిన్నమైన పూజా విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. బతుకమ్మ ముఖ్యంగా స్త్రీల పండగ కాబట్టి, వారి సంతోషానికి సంబంధించినది కాబట్టి వారు గౌరీమాత అనగా బతుకమ్మ ముందు అలా ఆడుతారు, పాడుతారు. అంతేకాకుండా స్త్రీలకు నచ్చిన ఎలాంటి పాటలైనా పాడుతారు, ఎలాంటి నృత్యమైనా చేస్తారు. బావమరదల్ల సరదా సరసమైన పాటలు, ప్రేమికుల పాటలు, కొంటె తుంటరి పాటలు, సమరానికి సంబంధించిన పాటలు, స్త్రీ బాధలకు, విజయాలకు, సంతోషాలకు సంబంధించిన పాటలు, ధర్మానికి సంబంధించిన పాటలు, మానవ సంబంధాలకు సంబంధించిన పాటలు, ఏ లాంగ్వేజ్ లోనైనా పాడుతారు, ఎలాగైనా డాన్స్ చేస్తారు. అదంతా సాంప్రదాయబద్ధమైనదే. అవన్నీ మాతా ధర్మానికి లోబడి ఉంటాయి. తేదీ 26/09/2025 నాడు తెలంగాణ హైకోర్టు స్త్రీమూర్తులంతా స్వయంగా న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్స్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్స్ పూలతో గౌరమ్మను పేర్చి బతుకమ్మ ఆడారు, పాడారు. ఇది దేవి పురాణానికి అనుగుణంగా శ్రీ రత్నం సుదర్శన్ నేత, టీజీ హైకోర్టు న్యాయవాది గారి ద్వారా అందించబడినది. సెల్ 9951111209.